నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవుల శారీరక మేధోకర్మల సృజనాత్మక నిర్మాణం బొంబాయి నగరం. ముంబాదేవి నిరంతర ఆశీస్సుల ముంబై మహానగరం అనేక ఆలయాలకు ఆలవాలం. ఎన్నో విశిష్ట ఆరామాల నెలవైన ఈ పారిశ్రామిక నగరాన నెలకొన్న చారిత్రాత్మక కోవెల శ్రీ హరిమందిర్. ముంబైలోని సియోన్ చెంబూర్ నుంచి వడాల మాతుంగా ప్రాంతానికి వెళితే దర్శనీయమయ్యే దేవాలయమిది. ఈ హరిమందిరానికి యాత్రగా వచ్చాం కదా, ఆ ఆలయ విశేషాలను చూసి మన కన్నులకు కడివేడు పుణ్యాన్ని కలిగించుకుందాం. శ్రమజీవుల స్వేదధారల అభిషేకంతో నిర్మితమైన ఆకాశహర్మ్యాల పారిశ్రామిక వాడల మహానగరం ముంబై. ఈ మహాముంబై నగరిలో ఓ అపురూప ఆరామం, రాముడు కృష్ణుడు, వారితో పాటు శైవ శక్తిమాతల ఆలయం హరిమందిరం. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్న పదం వెనుక ఎంత విషాదం, మరెంత ధైర్యం కూడగట్టుకోవడం ఉంటుందో అన్నదానికి నిలువెత్తు రూపమే ఈ హరిమందిర్. ప్రాణాలరచేత పట్టుకొని, ఆకలిని కడుపులో పొదుపుకొని, పట్టెడన్నం కోసం పాకిస్తాన్ నుంచి భరత భూభాగపు ముంబైకి కాలినడకన వచ్చిన పంజాబీ ప్రవాసితుల భక్తి విశ్వాసాలతో నిలబడ్డ ఈ మందిరం హరిమందిరం. మిలిటరీ జవానుల బ్యారక్లుండే గుర్తేజ్ బహదూర్ ప్రాంతంలో కాలిడిన ఆ ప్రవాసీయులు తమ ఇళ్లలో నుంచి విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించుకొని, తల్లివి నీవే, తండ్రివి నీవే, నీడనిచ్చే దైవము నీవే అంటూ సాగిలపడ్డారు. కొద్ది రోజులకే శ్రీ సనాతన ధరం సభగా ఏర్పడి మరింత సుందరమైన ఆరామంగా తీర్చిదిద్దారు. అదే దినదిన ప్రవర్ధమానమై నేడు భారతదేశమంతా గుర్తించిన హరిమందిరంగా పేర్గాంచింది. శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి ప్రధాన దేవుళ్లుగా, మూలమూర్తులుగా ప్రతిష్ఠించుకొని నిత్య ధూపదీప నైవేద్యాలతో, నిత్యోత్సవ మాసోత్సవ వార్షికోత్సవాలతో ఓ అద్భుత దర్శనీయ స్థలిగా ఈ మందిరం వెలుగొందుతోంది. త్రేతాయుగము, ద్వాపరయుగము జంటగా ఆవిష్కారమయ్యాయా అన్న భావన కలిగించేట్లుగా ఈ హరిమందిర గర్భాలయం శోభిల్లుతుంది. త్రేతాయుగ పురాణోత్తముడు శ్రీరాముడు, ద్వాపరయుగ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు ఒకే వేదికపై తమ పరివారంతో ప్రతిష్ఠితులయ్యారు. ఆ అపురూప దర్శనం చూడగలగడం జన్మ జన్మల పుణ్యఫలమే. మరి ఈ హరిమందిర గర్భాలయంలో శ్రీరామకృష్ణులిరువురు తమ తమ పరివార సమేతంగా కొలువై నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. సీతా లక్ష్మణ హనుమల సహితంగా ఆ రామభద్రుడు మర్యాద పురుషోత్తముడుగా భక్తులకు కనిపిస్తాడు. ఆ లోకాభిరాముని కళ్లల్లో వాత్సల్యం, అభయమిచ్చే చేతిలో కారుణ్యం దర్శించవచ్చిన భక్తులపై ప్రసరిస్తాయి. చెంతనే ఒక్కడుగు వెనుకగా నిలబడ్డ సోదరుడు లక్ష్మణుడు నీ ఆజ్ఞే అన్నగారు అన్నట్టుగా వినమ్రుడై నిలబడి ఉంటాడు. పరమసాధ్వీమణి సీతమ్మ వాత్సల్యం, ప్రేమ, అనురాగం, ఇలా ఎన్ని పర్యాయ పదాలుంటే అన్ని పదాలు కలబోసి మూసపోసినట్లు నిండైన కరుణామయిగా రాముని చెంతనే అభయముద్రతో ఉంటుంది. స్థానక భంగిమలో ధనుర్బాణాలతో లక్ష్మణ సీతా సహితంగా దర్శనమిచ్చే ఆ శ్రీరాముణ్ణి చూసిన వారెవరికైనా ఈయనేగదా మనకు రక్ష రక్ష, శ్రీరామరక్ష అన్న పదాలు నోటెంట వెలువడి తీరవలసిందే. త్రేతాయుగం, ద్వాపరయుగం ఒకేసారి ప్రత్యక్షమైనట్లుగా అదే గర్భాలయ వేదికపై శ్రీకృష్ణ భగవానుడు తన 16,000 సఖులలో ఇష్టసఖి రాధతో కొలువై ఉంటాడు. వేణువాదన చేస్తూ వ్యతస్థాపాదారవిందుడై ఆ లీలా తరంగుడు పైకి విలాస పురుషుని వలె కనిపిస్తాడు. పక్కనే రాధాదేవి అభయమిచ్చే అరచేతిలో ఓంకార బీజాక్షర శక్తి మనపై ప్రసరించేలా దీవిస్తూ ఉంటుంది. ఆ మూల విరాట్టుల పాదభాగాన నృత్య గణపతి, సీతారామలక్ష్మణ హనుమలు, ఆంజనేయుడు, సింహారూఢ అష్టభుజ దుర్గాంబ, ఊయల సేవలో బాలకృష్ణుడు, రాధాగోవిందులు మొదలైన పంచలోహ చిరు విగ్రహాలుంటాయి. ఆ పరమేశ్వరుడు ఒంటరిగా ఉంటే
ఆదిలయకారుడు, ప్రళయకాల రుద్రుడు. ఢమఢమ ఢమరుక నాదాల, భంభం శంఖానాదాల, జణు జణుత నట్టు వాంగాల తాండవ నటరాజుడు. అదే శంకరుడు పార్వతి పక్కన ఉంటే ఆది దంపతులవుతారు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అవుతారు. సకల జీవుల తల్లిదండ్రులైన ఆ అర్ధనారీశ్వరులు విగ్రహ రూపాన కొలువయ్యారి ఆలయాన. దర్శించుకుందాం, విచ్చేయండి. గర్భాలయ మందిరానికి కుడివైపున ఉన్న మందిరం శివపార్వతుల మందిరం. లింగరూప పూజలందుకునే పరమేశ్వరుడు ఇక్కడ మాత్రం నిలువెత్తు విగ్రహ రూపాన పార్వతీ సమేతంగా భక్తజన బాంధవుల కొలుపులందుకుంటున్నాడు. చంద్రుణ్ణి సిగలో ధరించి చంద్రశేఖరుడై, నుదుట మూడో నేత్రంతో నిటలాక్షుడై, నాగులను ఆభరణాలుగా వేసుకుని నాగభూషణుడై ఆ పరమశివుడు భక్తులకు దర్శనాన్ని వసంగుతున్నాడు. చేతికి కడియాలుగా, కాళ్లకు గండపెండేరంలా నాగులు అల్లుకొని ఈ ఫణిభూషణుడు మా ప్రభువు అని ప్రకటిస్తున్నట్లుంటాయి సర్పరాజాలు. భవుని అర్ధనారీశ్వరి పార్వతీమాత లోకపావని అయి భర్తకు తగ్గ భార్యలా కడు రూపసిగా కొలువై ఉంటుంది. ఆ ఆది దంపతులను విగ్రహరూపాన అర్చించుకునే అపురూప అవకాశం భక్తులకు ఈ ఆలయంలో కలుగుతుంది. చారిత్రాత్మకమైన ఈ ఆలయ ప్రాంగణాన శైవ వైష్ణవ దేవదేవుళ్లే కాదు, జగన్మాత, ఆది పరాశక్తి అంశావతారాలు కూడా కొలువుదీరి భక్తుల పూజలందుకుంటున్నాయి. దుర్గాదేవిగా, సంతోషి మాతగా, జమ్మూ కాశ్మీర్ నుంచి జ్యోతి రూపాన తరలివచ్చిన వైష్ణోదేవిగా ఆ లోకమాత తీర్థయాత్రీకుల మనోవాంఛలను నెరవేరుస్తోంది. సర్వజీవులకు శక్తినిచ్చి కాపాడే శక్తిమాత దుర్గాదేవిగా భయద సౌందర్య రూపాన దర్శనమిస్తుంది అమ్మ. దుష్టులను దునుమాడ భయద స్వరూపిణిగా, శిష్టులను బ్రోచేందుకు సౌందర్య స్వరూపిణి ఆ జగదంబ. హిందీ మాట్లాడే హిందువుల ఉచ్చారణలో ఆ తల్లి షేరేవాలి మా అయిన ఈ అంబ శార్దూల వాహినిగా ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. ఆ మాత పక్కనే సకల సంతోషాలను కలుగజేసి జీవితాలను ఆనందమయం చేసే సంతోషీమాత అన్నపాత్రతో మన అన్నపూర్ణయేనా ఈమె అన్నట్టుంటుంది. ఈ ఆలయ పరమ విశేషం ఏమిటంటే, జమ్మూ కాశ్మీరాన్ నుంచి అఖిల జగానికంతా వెలుగులీనుతోన్న వైష్ణోదేవి మాత జ్యోతి రూపాన ఇక్కడకు వచ్చిందంటారు. ఆమె అఖండ జ్యోతి దర్శనం ఈ ఆలయ సందర్శకుల పాలిట వరం. ప్రతి మంగళవారం ఈ జ్యోతి దర్శనానికి ముంబై మహానగరంలో ఏ మూలనున్నా ఈ సమాజ్ సభ్యులు తండోపతండాలుగా విచ్చేస్తారు. అద్దాలు బిగించిన పంచలోహపు చిరుమందిరంలో వైష్ణోదేవి అఖండ జ్యోతి జ్వజ్వల్యమానమై వెలుగొందుతుంటుంది. అరేబియా సముద్ర తీరాన అవతరించిన ఈ ఆరామం దైవ దర్శనాలే కాదు, అపారమైన పురాణ గాథలను, ప్రసిద్ధ వృత్తాంతాలను శిల్పలిపిలో చెబుతున్నాయా అన్నంతగా కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. ఈ హరిమందిరం ఆవరణ పరమ పవిత్ర దేవతా విగ్రహాలతో, సుందరమైన కట్టడాలతో ఆధ్యాత్మికతనే కాక ఆహ్లాదకరాన్ని కూడా పంచుతుంది. భారతదేశానికి పశ్చిమ దిక్కున అలలు అలలై ఎగసిపడే అరేబియా సముద్ర తరంగాలు ఈ హరిమందిరం కనబడుతుందేమో చూద్దాం అన్నట్లు ఎగసెగసి పడుతుంటాయి. ఆ సముద్ర జలాలపై తేలియాడే నావలపై వలలతో చేపలు పట్టే జాలర్లుండే కొల్లివాడ దాపుననే ఈ హరిమందిరం ఉంది. గీతా భవన్గా కూడా పిలిచే ఈ మందిరం సనాతన ధర్మసభ వారి నిర్వహణలో దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. ప్రవేశద్వారంపై ఉన్న పలు లతా తోరణాలపై ద్వారపాలకులు నమస్కారముద్రలో స్వాగతం పలుకుతుంటారు. ఆ స్వాగత ద్వారం పక్కనే తెల్లని పానవట్టంపై ఓ నల్లని శివలింగం నంది, విఘ్నేశ్వర, పార్వతి, బ్రహ్మదేవాదులు అర్చిస్తున్నట్లుగా ఉంటుంది. గర్భాలయానికి ఇరువైపులా కుడి ఎడమల కుడ్యమందిరాలలో గణపతి ఒకవైపు, ఆంజనేయుడు మరోవైపు ప్రతిమారూపులై ఉంటారు. గర్భాలయాల గోడలకు వరుసగా ఉండే శిల్ప సముదాయాలు అద్భుతమైన రామాయణ గాథను కళ్లకు కట్టినట్లు శిల్పలిపిలో చెబుతుంటాయి. ఎర్రని వస్త్రాలంకరణలో హంసవాహిని అయిన శారదామాత ఓ చిరు అద్దాల మందిరంలో ఉంటుంది. మొసలిపై స్థానక భంగిమలో ఉన్న మాత యమున చిరు విగ్రహం, గంగామాత విగ్రహాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
త్రిముఖ గాయత్రీమాత కూడా ఈ ఆలయ ఆవరణలో ఆరాధ్య దైవంలా కొలువుదీరి భక్తుల పూజలందుకుంటోంది. గర్భాలయ తలుపులపై కృష్ణలీలలు రేకుతాపడపు చిత్రాలుగా అమరి ఉంటాయి. ధవళకాంతుల వస్త్రాలను ధరించిన అర్చక స్వాముల చేతిలో పంచకళికల హారతి జ్వలిస్తూ ఆలయ ఆగమం ప్రకారం ప్రతి దేవునికి హారతి నీరాజన సేవ చేసి ఆ హారతిని భక్తులకు అందజేస్తారు. ఈ ఆలయ సందర్శనానికి వచ్చి హరి ఓం అంటే విష్ణు దేవదేవుళ్ళు, హరహర మహాదేవ అంటే శైవదేవుళ్ళు, అంబా జగదంబ అంటే శక్తిమాతలు తమ అపార కరుణను మనపై ప్రసరింపజేస్తారు. ఎంతో దూరతీరం నుంచి వచ్చి ఈ ఆలయాన్ని, ఇంతమంది దేవుళ్లను నెలకొల్పిన వారికింత చల్లని నీడను, చక్కని జీవితాలను ఇచ్చిన ఆ భగవంతుడు మనల్ని కూడా దీవిస్తాడని ఆశిద్దాం.